తన కుమారుడు ఎంతో లోకములో తిరుగుతూ తాగుతూ పాపములో జీవిస్తూ అల్లరిగా జీవిస్తూ గొడవలు చేస్తూ మరి ఎంతో అలర్చనలుగా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఆమె ఏం చేసిందంటే ఆ తల్లి రోజు కూడా తన కొరకు ఏం చేసేది, ప్రార్థన చేసేది. దరిదాపు 5-6 సంవత్సరాలు ఆమె ఆ కుమారుడి కోసం కన్నీటితోటి ప్రార్థన చేసి, ప్రభు ఎలాగైనా సరే నా కుమారునే రక్షించండి అయ్యా మరి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృపలో ఒకరోజు పట్టుకుని ఆయన ఏం చేశాడు, రక్షణ పొందడానికి ప్రభు సహాయము చేశాడు. ఆ సాక్షిని చెప్తాడంటే అగస్త్యను, నా తల్లి కన్నీటి ప్రార్థనకు నేను కొట్టుకుని ఎక్కడికి వచ్చాను, దేవుని దగ్గరికి వచ్చాను. ఎంత గొప్ప సాక్ష్యం. కాబట్టి తల్లులైన వారు, అందుకని యేసు ప్రభు కూడా ఏమంటారు, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అలాగే మరి నా కోసం కూడా అనేక మంది ప్రార్థన చేశారు. నేను కూడా మరి అగస్త్యన్ లాగా లోకంలో చెడు అలవాటులో, పాపంలో, శాపంలో, విగ్రహారాధనలో తాగుతూ తిరుగుతూ సినిమాలు, గొడవలు, బూతులు మరి అన్ని వ్యసనాలతోటి చిన్న వయసులోనే 22 సంవత్సరాల వయసులోనే జీవించేవాడిని. దేవునికి లోబడేవాడిని కాదు, ప్రార్థనకు వెళ్ళేవాడిని కాదు, నా ఇష్టానుసారంగా జీవించేవాడిని. చివరికి మరి అందరూ కూడా ప్రార్థనకు రమ్మంటున్నారు కానీ ఎవరి మాట వినేవాడిని కాదు. కనీసం ఆదివారం ప్రార్థనకి వెళ్ళేవాడిని కాదు, పండగలు కూడా ప్రార్థనకి వెళ్ళేవాడిని కాదు. ఎప్పుడో బలవంతంగా మరి 4-5 సార్లు వెళ్ళినట్టు గుర్తు, కానీ మరి దేవుడు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో అనేకులు ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు కాస్తున్నారు, మరి దేవుని సేవకు వస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు కూడా నేను వినేవాడిని కాదు. వీళ్ళు సందాల కోసం వస్తున్నారు, కష్టపడి పని చేసుకోలేక అని చెప్పేసి మనసులో అనుకునేవాడు వ్యతిరేకంగా. చివరికి దేవుడు ఏం చేశాడు, అదే ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు సందాల కోసం కాదు, కానీ దేనికోసం వచ్చేవాళ్ళు, మన ఆత్మను రక్షించాలి, నరకానికి వెళ్లకుండా పాపం నుంచి విడిపించి పరలోకానికి నడిపించాలనే ఉద్దేశంతో వాడు వచ్చేవాడు.